అందుకని యేసు ప్రభువు అంటున్నారు, నీ పడవ లోతునకు నడిపించు. లోతునకు నడిపిస్తేనే ఆ లోతులో ఉన్నటువంటి చేపలు, ఆ ఆశీర్వాదం నీకు దక్కుతాయి. అప్పుడే ఫలిస్తావు. లోతునకు నడిపించే ప్రార్థన మన జీవితంలో ఉంటే నువ్వు ఫలిస్తావు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏదైనా భయంకరమైన శ్రమ వస్తే గంటల గంటలు ప్రార్థన చేస్తారు. మిగతా టైంలో చిన్న చిన్న ప్రార్థనలే, చిన్న ప్రార్థన చేసి కంగారు వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఎవరైనా చావు బతుకులో ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రతికే వరకు ప్రార్థన చేస్తారు. ఎవరికైనా అస్వస్థ ఉందనుకోండి, స్వస్థ వచ్చే వరకు ప్రార్థన చేస్తాం. అప్పులు ఉన్నాయనుకోండి, తీరే వరకు ప్రార్థన చేస్తాం. శత్రువు మన మీద వస్తున్నాడు అనుకోండి, వాడు ఆగే వరకు ప్రార్థన చేస్తాం కదా. మిగతా టైంలో ప్రార్థన ఎలా ఉంటుంది? సింపుల్ కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఈ రోజున ప్రార్థన చేసుకునే సమయం కూడా లేదేమో. నీకే లేనప్పుడు నీ పిల్లలకి ఎలా ఉంటది? స్కూల్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నీ పిల్లలకి ప్రార్థన చేసుకునే అనుభవాన్ని నేర్పిస్తున్నారా? ప్రార్థన చేసుకునే అనుభవాన్ని ఎప్పుడైనా నేర్పించారా? ప్రార్థన చేయకుండా నీ బిడ్డలు ఎప్పుడు స్కూల్కి పంపించొద్దు. ప్రార్థన చేయకుండా బయటికి పంపించొద్దు. ప్రార్థన చేయకుండా భోజనం పెట్టొద్దు. ప్రార్థన చేయకుండా నిద్రపుచ్చొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఒలీవల మొక్క సాధారణమైంది కాదు. నీ పిల్లల్ని లోతునకు నడిపించే మొక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి చిన్న బిడ్డకి పునాది సండే స్కూల్. ఈ సండే స్కూల్లో ఎదగపోతే ఆ బిడ్డ ఎక్కడ ఎదగలేడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, మీ పిల్లలందరినీ సండే స్కూల్కి నడిపించండి.